మరికొన్ని తండ్రి ఈ లేఖనాల తండ్రి ఈ పరిశోధనలో మరింత లోతునకు మేము వెళ్ళడానికి మాతో మా అందరితో మీరు మాట్లాడతారని కోరుతున్నాం. తండ్రి ఈ క్రిస్మస్ పండుగలలో ఏ విధమైన తండ్రి నడిపింపు క్రైస్తవ్యానికి కొందరికైనా అవసరమో మా పరిధిలో మా వరకు మేము ప్రక్షాళన చేయడానికి తండ్రి మోమాటం లేకుండా రాజీ పడకుండా తండ్రి చెప్పడానికి జ్ఞానము ధైర్యము తండ్రి మీ ఆత్మ తీవ్రత మరింత మాకు అనుగ్రహిస్తారని కోరుతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమె మరికొన్ని విలువైన సంగతులు విందాం. గతించిన వారం మరి ఎంతమంది ఫాలో అయ్యారో నాకు తెలియదు, కానీ ఒక పరిశోధనలో మనం వెళ్తున్నాం. ఈ క్రిస్మస్ పర్వదినాలలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని, యూదుల రాజుని, ఎక్కడో తూర్పు దేశాల్లో పుట్టిన జ్ఞానులు రావడం, ఆయనను రాజుగా వారు వ్యక్తీకరించడం, ఆ తర్వాత వాళ్ళు ఆరాధించడం, ఈ యొక్క కథాంశం అంతా ఏంటో మనం చూసాం. అయితే ఆ యూదుల రాజుగా వచ్చిన వాడిని కూర్చున్న మరికొంత వివరణ మనకు ఉంది, కొంచెం జాగ్రత్తగా విందాం. అయితే ఈ క్రిస్మస్ పర్వదినాల్లోని ఈవెంట్కి మనం ఆలోచించాలి అంటే ఈ టైంలో చెప్తేనే ఆ రెఫరెన్స్ జనాలకు ఎక్కుతాయి. సీజనల్గా అలవాటు అయిపోయాం ఆ రెఫరెన్స్ మనం. అయితే రెఫరెన్స్ ఎలా అర్థం చేసుకుంటామో క్రిస్మస్ వాతావరణాన్ని కూడా కాస్తంత మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పండి. మరి ఎన్ని సంవత్సరాల నుంచి క్రిస్మస్ చేస్తాను నాకు తెలియదు, కానీ యేసుప్రభు పుట్టినప్పుడు నక్షత్రం పుట్టిందని బైబిల్లో ఉందా లేదా? లేదు. కానీ పుట్టినట్టు మనం అలా అందరి మైండ్స్లో అలా విత్తనం పడిపోయింది చూడండి. నక్షత్రం వచ్చింది, పుట్టలేదు. మరి దాని గూర్చిన కథాంశం ఏంటి? అదో పెద్ద సబ్జెక్ట్, అది దాని తర్వాత చూద్దాం. నెక్స్ట్ క్యారల్స్ అనేవి వచ్చాయి. ఈ క్యారల్స్ గొడవ ఏంటి? క్రిస్మస్లో ఆ ఈవెంట్ చేయకపోతే క్రిస్మస్లా ఉండదు. విమర్శ కాదు, కానీ ఏదన్నా మనం చేస్తున్నామంటే కాస్త దాని బ్యాక్గ్రౌండ్ మనకు తెలియాలి. క్యారల్స్ అంటే ఫ్రెంచ్ వర్డ్, అది. దానికి వచ్చే డెఫినేషన్ ఏంటంటే జాయ్ఫుల్ సాంగ్స్ అండ్ డ్యాన్సింగ్. క్యారల్స్. ఇంకా దాని మూలాలు మనకు తెలియాలంటే ఒక క్యాంప్ ఫైర్ వేస్తారు, అదే కట్లేసి మంటేసి దాని చుట్టూ గుంపులు డ్యాన్సులు వేసి దీన్ని ఏమంటారంటే క్యారల్స్ అంటారు. ఇది ఎక్కడ పుట్టింది? ప్రపంచంలో నార్త్ పోల్ అని ఉంటుంది, తెలుసు కదా. మ్యాప్లో నార్త్ పోల్ తెలుసు కదా. నార్త్ పోల్లో చలి ఎక్కువ ఉంటుంది, నీరు అలా గడ్డలు కట్టేస్తుంటుంది. అక్కడ విపరీతమైన చలి ఉంటుంది ఆ నార్త్ పోల్లో. డిసెంబర్ 22 నుండి సన్ టైమింగ్ ఎక్కువ ఉంటుంది, సూర్యుడి కాంతి ఎక్కువ ఉంటుంది డిసెంబర్ 22 నుండి. అప్పటి వరకు బాగా మంచు, బాగా విపరీతమైన చలి, బాగా ఒత్తిడి ఎక్కువ ఉన్న టైంలో కాస్త వాళ్ళకు ఊరట వచ్చే టైం ఏంటంటే డిసెంబర్ 22 నుండి. ఆ డిసెంబర్ 22 నుండి ఎప్పుడైతే వాళ్ళకు ఊరట వస్తుందో మెల్లగా బయటకు వచ్చి కట్టెలు వేచి చిన్న మంటేసి, ఆ మంటేసిన తర్వాత మంచిగా సాంగ్స్ పాడుకొని వాళ్ళకి తెచ్చిన లేదా వాళ్ళకి తెలిసిన కల్చరల్లో చిన్న చిన్న డ్యాన్సుల్లో చప్పట్లు కొట్టి ఇలా కొట్టి అలా కొట్టి చిన్న చిన్న స్టెప్పులు వేసి డ్యాన్స్ చేస్తారు. ఎందుకంటే మరి డ్యాన్స్ చేస్తే బాడీ హీట్ కావాలిగా నార్త్ పోల్లో. అలా చప్పట్లు కొట్టి ఇలా చేస్తుంటారన్నమాట. ఇలా చేస్తున్నప్పుడు సరిగ్గా అదే టైంలో డిసెంబర్ 25కి ఏమొస్తుంది? ట్రెడిషనల్గా క్రిస్మస్ వస్తుంది. ఎలాగూ మంటేస్తున్నాం, ఎలాగూ డ్యాన్స్ చేస్తున్నాం, ఎలాగూ పాటలు పాడుతున్నాం. ఆ పాడే పాటలు దేవుని కొరకు పాడదాం అనుకున్నారు. మీకు అర్థమవుతుందా కల్చర్ ఎలా వచ్చిందో? ఈ పాడే పాటలు దేవుని కోసం పాడదాం, ఈ పాడేవన్నీ లేదా చేసేవన్నీ దేవుని కోసం చేద్దామని వాళ్ళు ఆ రోజు అలవాటు చేసుకున్నది ఈ క్యారల్స్ అనేది.
మరి మనోళ్ళు ఎందుకు వేస్తున్నారు? మనం నార్త్ పోల్లో లేము. నా మాట మీకు అర్థమవుతుందో లేదో? మనోళ్ళు మన సౌత్ పోల్లో ఉన్నాం. మనోళ్ళు ఎందుకు వేస్తున్నారంటే వాళ్ళు వేసారు, వేసేస్తాం అంతే. మీరు చూడండి, క్రిస్టియానిటీలోకి ఎలా వచ్చిందో తెలియదు కానండి, పక్కా మండు టెనల్లో కూడా సూట్ వేసుకుని వచ్చేస్తారండి మెసేజ్ చెప్పడానికి. నేను అడుగుతున్నాను, సూట్ ఎక్కడది? క్రిస్టియానిటీ గాస్పల్ చెప్పే ఫారినర్ సూట్లు వేసుకుంటారు కనుక మన వాళ్ళు సూట్లు వేసేస్తారు అంతే. వేసుకోవడం తప్పు అంటలేదు, కానీ సీజన్ బట్టి డ్రెస్ ఉండాలి. మెసేజ్కి తగ్గ డ్రెస్ కోడ్ కూడా ఉండాలి కదండి. నేను అడుగుతున్నాను, వాళ్ళ ఫారినర్స్, వాళ్ళ శీతల ప్రాంతాలు కనుక వాళ్ళు సూట్లు వేసుకుంటారు. నువ్వు 12 గంటలకు వేసేసుకుంటావు ఇక్కడ? నేను అడుగుతాను, మంచి ఎండాకాలం 12 గంటలకు పెళ్ళికొడుకే వేస్తారు. ఆడికి గాలి ఇలా లాక్కుంటాడు. అంత ఎందుకు? పలుచుకున్న చొక్కా వేసుకోవచ్చుగా. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారో అది చేయడం మొదలెట్టేశారు. పైగా చేశారు, సరే చిన్న మంట వేశారు, ప్రభు కొరకు పాటలు పాడుతున్నారు, చక్కగా తిరుగుతున్నారు. ఈ క్యారల్స్ పేరుతో దేవుడు ఎరగని వారిని ఎంత డిస్టర్బెన్స్ చేస్తున్నారండి. అపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్తారు. అపార్ట్మెంట్లో క్రిస్టియన్స్ ఉంటారు కదండి, కొన్ని ఏరియాలో ఇల్లులు ఉన్న క్రైస్తవులు ఉంటారు కదండి. నేను అందరిని అంటలేదండి, కొందరిని. కావాలని దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టి, ఆ డోర్ కొట్టిన తర్వాత దావీదు పట్టణం అందు నేడు రక్షకుడు పుట్టాడులేండి. పొద్దున్న చెప్పొచ్చు కదా, ఇప్పుడు చెప్తున్నారు ఏంటంటే పుట్టాడు. ఏమనుకుంటున్నా, పుట్టాడు అంటాం. మరి ఏంటి గోలేంటి, డ్యాన్స్లేంటి, మంటలేంటి, ఇదేంట్రా ఇలా చెబుతారని అడిగితే, ఏడాదికి మీరు 70 పండగలు చేసుకుంటారు, ఏడాదికి ఒక పండగ మేము చేసుకుంటే దీనికి రూల్స్ మమ్మల్ని అడగడం అని తిరగేసి గొడవాడుతున్నాం. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? క్యారల్స్ పేరుతో ఎదుటోళ్ళకి డిస్టర్బ్ చేస్తున్నాం. పైగా మనం ఏమని చెప్తాం చెప్పిన, పెద్ద సువార్త చెప్పినట్టు ఈ నెలలో, ఇదిగో పెద్దమ్మ యేసుప్రభువు నమ్ముకో, యేసుప్రభువు నమ్ముకో అంట. ఆవిడేమంటుందా, నమ్ముకుంటాను. నమ్ముకోవాలి, ఏమనుకుంటున్నా, నమ్ముకో. నేను అడుగుతున్నాను, నమ్ముకో అంటే బాబు యేసుప్రభువుని నమ్ముకోని అంటే ఏంటి బాబు మనవడా అని అడిగిందంటే, నమ్ముకో అంటే నమ్ముకోవాలి, ఏమనుకుంటున్నావు, నమ్ముకో అంట. అది ఎలా ఉంటుంది చెప్పనా? ఇప్పుడు ఎలక్షన్ వారు స్టార్ట్ అవుతుంది కదండి. ఎలక్షన్ వారు స్టార్ట్ అయినప్పుడు ఎలక్షన్లో ఏం పెద్దమ్మా నీ అమూల్యమైన ఓటు మరి మన పార్టీకి ఏంటి అంట. సేమ్ అలా చెప్తారండి మన వాళ్ళు సువార్త. నమ్ముకో, రక్షకుడు పుట్టాడు, ఏమనుకుంటున్నావు, నమ్ముకో అంటది. ఆడేమన్నాడంటే, నమ్ముతాను, ఈ దేవుడినే కాదు అందరు దేవుడిని నమ్ముతాను. సరిపోయింది. ఇంకా నమ్ముకో అంటే నేను అడుగుతున్నాను, ఏం చెబుతున్నావు, ఏం తెలియదు మనకి. వెళ్తాం, ఆ క్యారల్స్ పేరుతో డిస్టర్బ్ చేస్తాం, ఏవో చేస్తున్నాం. అడుగుతున్నాం, ఒక పద్ధతి, క్రిస్టియానిటీకి ఉండే పద్ధతి, గౌరవం, డిగ్నిటీ ఈ పిచ్చి చర్యలతో పాల్గొడుతున్నారు. చేయట్లేదు చెప్పండి. వీటి మూలాలేంటి, ఇవి ఎంతవరకు రైటు? ఒకవేళ ఇది చేయడం వలన దేవుడంటే ఎరగని వాడికి మనం ఇస్తున్న మెసేజ్ ఏంటి? ఇవేమీ ఆలోచించరండి. క్యారల్స్ పేరుతో ఎగురుతున్నారు, పిచ్చి పిచ్చి డ్యాన్సులు వేస్తున్నారు. ఇంకా 1, 2 పక్కోలు తలుపులు కొట్టి, రోడ్లు అంటే డప్పులు కొట్టి, ఆడావిడి చేసి, దావీదు పట్టణం అందు నేడు పుట్టాడని ఆ క్రిస్మస్ తాత ఎవరైతే ఉన్నారో ఆయనకి ఒక ముసుగేసి, అల్లరి చేసి, డ్యాన్సులు వేసి, ఇంకా 1, 2 కాదండి, ఇంకా చేసే పేర్లు అడుగుతున్నాను, బయటోళ్ళు తల బాదుకుంటున్నారు. అరే ఇదేం క్రిస్మస్ రా, ఇదేం దేవుడురా, ఇదేం అల్లర్రా. యేసుప్రభువు అంటే నెమ్మదస్తుడు అనుకున్నాం, ప్రేమమయుడు అనుకున్నాం, ప్రేమిస్తాడు అనుకున్నాం. ఇదేంట్రా ఇంత డిస్టర్బెన్స్ చేస్తున్నారు ఏంట్రా అని దేవునికి దగ్గరగా రావాల్సిన ప్రజలను మనమే చెప్పండి. మనం చేసే పనులను బట్టి మనం దూరం చేయట్లేదు చెప్పండి. అందుకే ఈ మూలాలు ఏంటో మనకు తెలియాలంటే మన విడిచిపెట్టిన భాగంలోనికి మనం వెళితే మన భుజాల మీద ఒక భారం ఉంది, బాధ్యత ఉంది. అది అర్థం అవ్వాలండి మనకి. ఏముంది? ఒక మాట నేను చెప్తాను. ఇప్పటివరకు తమ్ముడు చెప్పాడు, ఇమాన్యేల్ అన్నాడు. ఇమాన్యేల్ అంటే దీని పర్యాయ పదాలు ఉన్నాయి. ఇమాన్యేల్ అంటే యేసు, అంటే క్రీస్తు, అంటే యేసు అనేది యెహోషువా, యెహోషువా అంటే యెహోషువా అనే పదం నుంచి యేస్వా అనే పదం వచ్చింది. యేస్వా అనే తెలుగులో యేసు అంటారు.
దీనికి మూలం ఉంది. మెస్సయ్య అనే దానికి అభిషక్తుడు ఉంది. యేసు అనే పదకి యెహోషువ అనే మూలం ఉంది. మరి ఇమ్మానుయేల్ అంటే దేవుడు తోడు అంటాం. ఓకే, తోడంటే ఎక్కడ తోడు, ఎలా తోడు, ఎందుకు తోడు? ఇమ్మానుయేల్ అనే ఈ కొత్త పేరు వెంటనే ఎందుకు జత చేశారు? యేసు అనే పేరు ఉంది, క్రీస్తు అనే పేరు ఉంది, సడన్గా ఇమ్మానుయేల్ అని కోట్ చేయడం ఏంటి? ఆ కోడింగ్ ఏంటి అసలు? దీని వెనకాల మత్తయి మనకేం చెప్పాలనుకుండా అసలే లెక్కల మనిషి మత్తయి గారు. ఎన్ని లెక్కలు చెప్తారో అని అడుగుతున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. కానీ ఆ మొదటి అధ్యాయంలో ఎంత కోడింగ్ లాంగ్వేజ్ ఉంటుందో తెలుసా? 14 అని పెడతాడు. ఈ 14 అని పెట్టడానికి ఫస్ట్లో ఒక పదం పెడతాడు. ఆ పదం ఏంటో తెలుసా? దావీదు అని పెడతాడు. ఆ దావీదు అనే పదానికి ఇబ్రూలో కొన్ని నెంబర్స్ ఉంటాయి, అంకెలు ఉంటాయి, అంకెలకి అక్షరాలు ఉంటాయి, అక్షరాలకి అంకెలకి లింక్ ఉంటుంది. ఆ 14లో ఉన్న గ్యాప్ ఉన్న పదాలని మిగిలిన పదాలని కొలిపి దాన్ని కోడింగ్ చేసి డీ కోడ్ బయటకు తీస్తే మళ్ళీ ఆ కోడింగ్లో ఎవరి పేరు వస్తుందో తెలుసా? దావీదు అని వస్తుంది. ఇన్ని లెక్కలు ఉంటాయి అని అడుగుతాను. అర్థం మనకు ఆ లెక్కలు అర్థమవుతాయి. మనకి రెండెక్కమే తినంగా రాదు మనకి. నేను అడుగుతాను, ఇన్ని లెక్కలు ఉన్నాయి. మత్తయి గారు చిన్నగా కాదు, ఒక బిగ్ ప్రేమ ఆయన సువార్తగా పెట్టాడు. ఆ నిగూఢమైన విషయాలు ఎప్పుడు తెలుసుకుంటారు? ఇన్ని క్రిస్మస్లు అయిపోతున్నాయి. ఎప్పుడు తెలుసుకుంటారు? ఇంకా ఇమ్మానుయేల్ అంటే తెలియదు మనకి, ఇంకా యేసు అంటే తెలియదు మనకి, క్యారల్స్ అంటే ఏంటో తెలియదు మనకి, వర్షిప్ అంటే ఏంటో తెలియదు మనకి, క్రిస్మస్ అంటే ఏంటో తెలియదు, ఆ క్రిస్మస్ తాత కూడా ఏంటో తెలియదు మనకి. అయినా హ్యాపీ క్రిస్మస్ చెప్పండి, మేరీ క్రిస్మస్ అంట. అమాయకంగా ఒక ట్రెండ్ ఫాలో అయిపోతుందని అడుగుతున్నాను. అందుకేనండి మన అందరి సంఘాలు లాంటివి కాదండి, నలుగురు వచ్చినా పర్లేదు. మన సంఘము, నేను మళ్ళీ చెప్తున్నాను, జ్ఞానానికి మూలము. మన సంఘము జ్ఞానానుసారమైన భక్తికి మూలము. అందుకే మీకు అర్థమయ్యేంత వరకు పదే అర్థమైందంటే మీకేదో అర్థమైతే నా అకౌంట్లో ₹10 వేస్తారని కాదు, అర్థం అవ్వాలి. నా అకౌంట్లో ఆయన వేస్తాడు. నాకు అక్కడ ఉంది అకౌంట్. ఆయన అడుగుతాడు, సత్యవాక్యమును సరిగా విభజించావా జేమ్స్ అని అడుగుతాడు. ఎస్ మై లార్డ్, నేను సరిగ్గానే బోధించానని చెప్పాలి. అందుకే చెప్తున్నాను, వెళదాం ఇక మూలాలకి. ఏంటి గొడవ ఏంటి? జస్ట్ ఫ్రేమ్ వర్క్, జస్ట్ వినండి. ఏదేను తోట తీసుకోండి. ఏదేను తోట దగ్గర ఆదాము అవ్వలను పెట్టాడు కదండి. లాస్ట్ వీక్ది ఒకసారి మెమోరీలోకి తీసుకురండి. ఏదేమైనా వనంలో ఆదాముని పెట్టి ఏమంటాడంటే, సృష్టికర్త నీవు నాకు ఎలా ఉన్నావంటే రిప్రజెంటు, నువ్వు నాకు ఎలా ఉన్నావంటే అంబాసిడర్, నువ్వు ఎలా ఉన్నావంటే ఎగ్జాట్ ఇమేజ్గా ఉన్నావు, నువ్వు ఎలా ఉన్నావంటే ప్రతిబింబము, మధ్యవర్తి, నన్ను చూపించవలసిన రాజువి. నువ్వు రాజుగా ఉండాలి ఆదాము. రాజుగా ఉండవయ్యా అని దేవుడు చెప్తే రాజుగా ఉండాల్సిన వారు ఏం చేస్తారు? అందరినీ రాజుగా చేయాలనుకుంటున్న దేవుడు అసలు మొట్టమొదటి మనిషే రాజుగా ఉండలేకపోయాడు. ఏమేడు మనకు తెలుసు. దీంతో దేవుడు వారందరినీ బయట పెట్టాడు, దూరంగా ఉండమన్నాడు, ఆదాము అవ్వల్ని దూరం చేశాడు. కానీ విషయం ఏంటి చెప్పిన, వదిలేశాడన్నట్టుగానే కనబడతాడు కానీ వదలడా. దూరం పెట్టినట్టే చూపిస్తాడు కానీ దూరం పెట్టాడు. ఆయనతో వచ్చిన గొడవే అది. డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాడు కానీ మనసు ఎప్పుడు మన చుట్టే తిరుగుతుంటాడు. అందుకే ఆదాము అవ్వల్ని బయట పెట్టాడు, వదిలేసినట్టుగా కనబడతాడు. ఆ వదిలేసిన మానవాళిలో ఒక వ్యక్తిని పట్టుకున్నాడు. ఆ వ్యక్తి పేరు ఏం పేరు చెప్పండి? అబ్రహాం. ఆ వదిలేసిన మానవాళ్ళు ఎప్పుడైతే అబ్రహామును పట్టుకున్నాడో, ఆ అబ్రహాముని ఎంపిక చేసిన తర్వాత అబ్రహాముకు ఒక మాట ఇచ్చాడు, నీ సంతానము ద్వారా ఈ భూలోకాన్ని ఆస్వాది. మీకు తెలిసినవే కానీ మత్తయి గారి వ్యూలోకి వెళ్తున్నాం మనం, కానీ తెలియదని మనకు అర్థమవుతుంది. నీ సంతానము ద్వారా ఈ ప్రపంచాన్ని ఆస్వాదిస్తానన్నాడు అని అడుగుతున్నాను. నీ సంతానం ద్వారా ఆస్వాదిస్తానన్నప్పుడు సంతానం లేనోడుతో సంతానం కొరకు నిబంధన చేస్తున్నాడు. మీకు అర్థమైందా? మళ్ళీ రివర్స్ ఒకసారి, గుండెలు బాధగా ఉంటాయండి అక్కడ. సంతానం లేనోడుతో అంటున్నాడు, నీ సంతానం ద్వారా ఆశీర్వదిస్తాను. సంతానం లేనోడుతో సంతాన నిబంధన ఏంటి? కావాలనే సంతానం ఇవ్వలేదా పెద్ద మనిషికి? ఎందుకో చెప్తున్నా, ఒకవేళ వెంటనే పిల్లలు పుట్టేశారనుకోండి, ఇస్సాకు దేవుడా నీ కుమారుడు అనడు, చెప్పండి, నా కుమారుడు అంటాడు. ఇప్పుడు నా కుమారుడు అనకూడదంటే లేక లేక పుట్టాడు అనుకోండి, ఈడు లేక లేక పుట్టిన దేవుని చెప్పండి
అది రావాలి అంటే చెప్పండి ఆలస్యం అవ్వాలి. అది ఆలస్యం అవ్వాలి అంటే ఈ నోట మాట నిలబడాలి. ఇదంతా నిలబడాలి అంటే లేట్ చేయాలి అని ప్రణాళికలు వేరు. మనం ఏమనుకుంటే ఈ లోపల పిల్లలు పుట్టకపోయేసరికి కంగారైపోతాం. ఇప్పటికీ అలాంటి ప్రత్యేకమైన దంపతులు ఉంటారు. పిల్లలు పుట్టకపోయేసరికి కంగారైపోతే పుట్టలేదా, అక్కడికి వెళ్ళకపోయారా అంటారు. ఎక్కడికి? అక్కడికి వెళ్ళండి, రాయి మీద రాయి ఎడితే పుట్టేస్తారు అంటారు. మేము ఏదేటెత్తాడు పెద్ద రాయి ఏమనుకుంటారు. రాయి మీద రాయి ఎట్టండి, ఉయ్యాలేసి ఓపండి, ఎలాగనండి, ఫీల్ అవ్వండి. ఆ పిక్కలు తినకపోయారా అన్నారట. డబల్ అంటకెళ్ళి తినండి అన్నారట. అడుగుతున్నాను, ఇలాంటి పిచ్చి పనులు ఏం చేయకండి. దేవుడు ఇవ్వాలనుకున్నప్పుడు చెప్పండి ఇస్తాడు. వాళ్ళకి ఆయనకు ఒక ప్రణాళిక ఉంటుంది. అయితే అబ్రహాముని అన్నాడు, నీ ద్వారా ఆశీర్వదిస్తానన్నాడు. అడుగుతున్నాను, నీ ద్వారా ఆశీర్వదిస్తానంటే నీ సంతానము ద్వారా ఆశీర్వదిస్తానన్నాడు. ఆశీర్వాదం అంటే ఏంటి నేను అడుగుతున్నాను. ఆశీర్వాదం అంటే ఏంటి చెప్పండి? సంతానమా? కాదు. ఆశీర్వాదం అంటే సైకిల్ తొక్కేవాడు బండి కొండం, బండి తొక్కేవాడు కారు కొండం, అద్దిల్లో ఉన్నవాడు సొంత ఇల్లు కొండం, ఆరోగ్యం లేని వాడికి ఆరోగ్యం రావని అడుగుతున్నాను. ఇది ఆశీర్వాదమా? కనీసం అడుగుతున్నాండి. బైబిల్లో ఉన్నదే ఆలోచిద్దామండి. వీడన్నీ ఎలాగే చెప్తాడు అనుకోకండి, బైబిల్లోనే చెప్తున్నాను నేను. ఆశీర్వాదం అంటే ఏంటి అని అడుగుతున్నాను. ఆశీర్వాదం అంటే ఇది లేనిది అది, అది లేనిది అది సెకండరీ అని అడుగుతున్నాను. ఆశీర్వాదం అంటే ఏంటి? ఆశీర్వాదం అనే పదానికి మీకు ఈ ఫ్రేమ్ అర్థమవుతుందో లేదో మరలా చెప్తున్నాను. ఆశీర్వాదం అంటే తెగిపోయిన బంధం ఉంది ఏదేంలో. ఆ తెగిపోయిన రాజరికం అనే బంధం ఎప్పుడైతే తెగ్గొట్టారో ఈ మనుషులందరినీ దేవుడు దూరం పెట్టాడు. ఎప్పుడైతే ఈ మనుషులందరినీ దేవుడు దూరం పెట్టాడో, దూరం పెట్టిన వారిలో నుంచి ఒక వ్యక్తిని దగ్గర తెచ్చాడు. ఆ దగ్గర తెచ్చుకున్న వ్యక్తి ఎవరు? సంతానం లేనివాడు. సంతానం లేని వాడితో నీ సంతానం ద్వారా ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం అంటే ఏంటి? ఆశీర్వాదం అంటే పిల్లలు కాదు. ఆశీర్వాదం అంటే బండి ఉన్నవాడికి కారు కాదు, కారు ఉన్నవాడికి విమానం కాదు. ఆశీర్వాదం అంటే 120 సంవత్సరాలు అబ్రహాములో బతుకుతామని కాదు. ఆశీర్వాదం అంటే మళ్ళీ చెప్తున్నాను, దేవునితో మరలా కనెక్ట్ అయిపోవడం. దట్ ఈస్ బ్లెస్సింగ్. అంటే దేవుడితో కనెక్ట్ అవుతే ఏముంటుంది? ఒక్కసారి ఆయనతో కనెక్ట్ అయితే రేపొద్దున్నే ఏం టిఫిన్ వండుకోవాలన్న గొడవ ఉండదు. ఏదైనా మనం అర్థమవుతుందా? దేవుడితో కనెక్ట్ అయితే ఏమర్థమవుద్ది? ఆదామవ్వలకి రేపు పొద్దున్న లంచ్ ఏంటి టెన్షన్ లేదు. దేవుడితో కనెక్ట్ అయితే రేపు డిన్నర్ ఏంటి టెన్షన్ లేదు. డ్రెస్ ఏంటి టెన్షన్ లేదు. హెల్త్ వాతావరణం మారిపోతుంది, వైరల్ ఫీవర్లు వచ్చేస్తాయేమో, ఈ టెన్షన్స్ ఏమీ లేవు. ఎందుకంటే ఆయనతో కనెక్ట్ అయితే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండవు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండవు. ముందు ఆయనతో కనెక్ట్ అవ్వాలి. దట్ ఈజ్ బ్లెస్సింగ్. మనం ఆయనతో కనెక్ట్ అవ్వకుండా ఏమడుగుతాం చెప్పండి? హెల్త్ ఇచ్చేయమంటాం చెప్పండి, ఫైనాన్షియల్గా నిలబెట్టమంటాం, కనెక్టింగ్లో మాత్రం ఉండవు. నువ్వు కనెక్ట్ అయితే అన్నీ కనెక్ట్ అయిపోతాయి. ముందు ఆయనతో కనెక్ట్ అవ్వాలి. ఆయనతో కనెక్ట్ అవ్వడమే బ్లెస్ చేయబడడం. ఇలా బ్లెస్సింగ్ ఇవ్వడానికి దేవుడు ఏం చేశాడంటే, ఇదిగో ఇలా అన్ని వంశాల వారిని అబ్రహాం నేను బ్లెస్ చేస్తాను. అబ్రహామును బ్లెస్ చేశాడు కదండి. ఎలా బ్లెస్ చేశాడు? కనెక్ట్ అయిపోయి ముందు నాతో. ఎలా కనెక్ట్ అయిపోవాలి? నీ సొంతూరును వదిలే, నీ సొంతోళ్ళను వదిలే, నీ తల్లిదండ్రులను వదిలే, నీ ఇరుగు పొరుగు వారిని వదిలే, నీ భూభాగాలు వదిలే, అన్నీ వదిలే, కట్టుబట్టలతో వచ్చే. దీన్ని వచ్చేసి అడుగుతున్నాను, మరి రేపు నుంచి నీడ్స్ ఎలా? రేపు నుంచి పరిస్థితులు ఎలా? రేపు నుంచి బండి ఎలా ముందుకెళ్తుంది? నువ్వు కనెక్ట్ అయ్యా, మొత్తం దేశమే నీకు ఇస్తాను అంటే. ఆయనతో కనెక్ట్ అయిపోతే అంతకుముందు ఊరనే టౌన్లో కొంచెం భూమే ఉండుంటుంది. ఇప్పుడు ఈయనతో కనెక్ట్ అయితే భూమి అంతా నీదే అవుతుంది. నా మాట మీకు అర్థమవుతుందా? బ్లెస్సింగ్ అంటే అర్థం అవ్వాలి. అంటే దేవుడు ఎలా బ్లెస్ చేస్తున్నాడు చూడండి. ఒకప్పుడు దీనికి నీ ఊరనే పట్టణంలో ఎంతో పరిగెట్టుంటావు, ఇప్పుడు వచ్చావు, నీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? అన్నీ వెనకాల వస్తాయి. ఎలా వస్తాయి? వచ్చేటప్పుడు ఏమీ లేదు, తెచ్చుకునేది ఏమీ లేదు. నువ్వు వెళ్ళిన తర్వాత భూమి నీది, పంట నీది, అన్నీ నీది. ఎందుకంటే ఇప్పుడు చుట్టూ ఉన్న వంశముల వారికి నీ కుటుంబం ద్వారా నేను బ్లెస్ చేయాలనుకుంటున్నాను. అయితే అబ్రహాము కుటుంబం ద్వారా ఏమైందో తెలుసా? రాను అబ్రహాము కుటుంబం ద్వారా బాగా బ్లెస్ చేసి అందరు లోకం చూసారే, వీళ్ళు ఇంత బ్లెస్డ్ పీపుల్స్గా ఎలా ఉండగలుగుతున్నారా అని దేవుడు ఈ ఇశ్రాయేలు ద్వారా అనుకోవాలని దేవుడు అనుకుంటే, వీళ్ళు మెల్లమెల్లగా ఎక్కడికి వెళ్ళిపోయారు తెలుసా? ఐగుప్తి బానిసరకంలోకి పోయారు. నీకు బైబిల్ నేరేటివ్ అర్థమవుతుందా?
క్రిస్మస్ అంటే తెలియాలి మనకి. ఎప్పుడైతే వీళ్ళు మెల్లమెల్లగా ఐగుప్తి బానిసరకంలోకి పోయారో, మరలా ఐగుప్తు నుండి బయటకు తీసుకురావడానికి సీనాయి అనే పర్వతం దగ్గర నిలబెట్టడానికి మళ్ళీ ఒక వ్యక్తిని లేపాల్సి వచ్చింది. ఎవరైనా? మోసే గారు. ఆయన లేపిన తర్వాత మళ్ళీ ఒకటి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని? నిర్గమాకాండం 19వ అధ్యాయం చూడండి. నిర్గమాకాండం 19వ అధ్యాయం 6వ వచనం. నిర్గమాకాండం 19వ అధ్యాయం. ఒకరు, సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. ఏం చెబుతున్నాడండి? బానిసరకు నుంచి విడిపించుకొచ్చి మళ్ళీ అబ్రహాముకి ఏదైతే ఇచ్చాడో ల్యాండ్, ప్రామిస్ ల్యాండ్, మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళడానికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని? మీరు నాకు రాజులైన యాజక సమూహం. ఆ రాయల్టీ అనే పదం కూడా తిరుగుతుంది చూడండి. ఇదే పదం ఏదైనా తోటలో ఉంది, ఇదే పదం అబ్రహాం దగ్గర ఉంది, ఇదే పదం మరలా ఎవరు చెప్తున్నాడు? ఇశ్రాయేలీలకి మోసే ద్వారా చెప్తున్నాడు. ఏమని? రాయల్ ఫ్రూట్స్ మీరేమనుకుంటున్నారు అన్నాడు. రాజులైన యాజక సమూహం. మీరేం చేస్తారంటే, నా ధర్మశాస్త్రాన్ని తీసుకోండి. ధర్మశాస్త్రం అంటే మీరు ఏదో పెద్ద లా అని ఫీల్ అయిపోకండి. ధర్మశాస్త్రం అంటే ఎలా ప్రేమించాలో, ఎలా కలిసి ఉండాలో, సమాధానంగా పొరుగింటోళ్ళతో, ఎదిరింటోళ్ళతో, పొరుగు వస్తువులతో, పొరుగు వ్యక్తులతో, ప్రేమలో, అనురాగంలో, నీతిలో. ఫారినర్ అంటే విదేశీయుడు ఎవడైనా మీ మధ్యకు వస్తే వాడికి అతిథి సత్కారం ఎలా చేయాలో, ఈ రూల్స్ అన్నీ అలాలో ఉంటాయి. ఎలాలో? మోసే ఇచ్చిన సీనాయి పర్వత సంబంధమైన ధర్మశాస్త్రం. ఇవన్నీ ఇచ్చి ఫాలో అయిపోండి. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే ఇది మీరు ఫాలో అవుతారో, ఎప్పుడైనా ఏ పొరుగుడైనా మీ దగ్గరికి వస్తే, రాజుల పాలన కింద ఉన్న వేళ్ళు, అధిపతుల పాలన కింద ఉన్న వేళ్ళు మిమ్మల్ని చూసేసరికి పొరుగు లేవనుకోవాలంటే, ఎవరబ్బాయిల రాజు ఎంత ప్రేమగా ఉంటున్నారు, ఎవరబ్బాయిల రాజు గొడవలు లేకుండా ఉంటున్నారు, ఎవరబ్బాయిల రాజు ఎంత ప్రేమను రాగలుగుతున్నారు, ఎవరబ్బాయిల రాజు ఫారినర్స్ను కూడా ఇంత ప్రేమిస్తున్నారు, ఎవరబ్బాయిల రాజు అని వాళ్ళు చెప్పుకొని ఎవరు వీళ్ళ రాజు అని అడిగినప్పుడు వెంటనే మీ నోటంట వాళ్ళకి స్ట్రైక్ అవ్వాల్సిన పాయింట్ ఏంటో తెలుసా? మాకు రాజు మనుషులు కారు, మా రాజు సాక్షాత్తు దేవుడు. మాకు మనుషులు సాక్షులు కాదు, అందుకే మాకు రాజే దేవుడు. ఆయనకి మేము రాజు బిడ్డలు కాబట్టి మాకు ఆయనే రాజు, మాకు రాజు ఎవడూ లేడని పొరుగోలికి చెప్పేలా ఉండాలి. అందుకే మీరు చూడండి, యెహోషువ గ్రంథం కానీ, మోసే గ్రంథాలు కానీ ఇవన్నీ చదువుతున్నప్పుడు ఒక్క రాజు కనబడ్డ మీరు చూడండి. దేవుని ఫీలింగ్ అది. యెహోషువ తీసుకెళ్ళినప్పుడు భూభాగాలు ఎలా ఉండాలో చెప్తాడు, న్యాయాధిపతులను చెప్తాడు, అన్నీ చెప్తాడు. ఈడే మీ రాజు అని చెప్పడు. ఎందుకు? రాజు మీకు మనుషులు కారు, మీ రాజు సాక్షాత్తు దేవుడు. మళ్ళీ ఏదేను వనపు వాతావరణం. ఎప్పుడైతే ఇలా రాజుగా ఉండాలని చెప్పారో ప్రజలందరూ అనుకోవాలి, దేవుడే ఇలా రాజా. అయితే వీళ్ళ రాజు దేవుడే ఉంటే, ఈ దేవుడి పాలన ఎంత బాగుంటే మాకు కూడా ఇలాంటి పాలన కావాలి, ఇలాంటి రాజు పాలన, ఇలాంటి దేవుడు రాజు అయిన పాలన మాకు కావాలి, ఇలా దీవింపబడే చక్కటి పాలన మాకు కావాలని ప్రపంచ దేశాలన్నీ ఆశీర్వాదం కిందకి రావాలంట. నా మాట అర్థమైందా? అంటే అబ్రహాముకి ఇచ్చాడుగా ఆశీర్వాదం. అంటే ఏ ఆశీర్వాదం? ఏదైతే ఈ రాజు కావాలని బయట వాళ్ళు చూస్తారో, ఈ ప్రపంచ దేశాలన్నీ అబ్రహాము సంతానం దగ్గరకు వచ్చి ఇలాంటి ఆశీర్వాదం మాకు కూడా కావాలి అని ప్రపంచ దేశాలు రావాలనుకున్నారు. కానీ ఈ టైంలో ఏం చేశారంటే, అందరికింత మంచి ఇమేజ్గా రిప్రజెంట్గా కనబడాల్సిన వీళ్ళలో వీళ్ళ కడుపులు నిండిపోయి, పంటలు బాగా పండిపోయి, సుఖాలు బాగా ఎరిగి, మిగతా వాళ్ళ ముందు వీళ్ళ బిల్డప్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఎవరు? నీకు అర్థమవుతుందా? బయట వాళ్ళకి ఎలా ఉండాలి? ప్రేమతో, అనురాగంతో, సమాధానంతో, స్వభావతత్వంతో, ఇతరులను కూడా, పరాయి ప్రజలను కూడా ప్రేమించే తత్వంతో ఉండాల్సిన వీళ్ళు ఇతరులని దేశించి బిల్డప్ ఇవ్వడం స్టార్ట్ చేసి పొజిషన్లో ఉండే
దగ్గర రాకండి, అన్యజనుల నీడ పడినవ్వకండి అన్నారు. నీకు అర్థమవుతుందా? అన్యజనుల నీడ పడినవ్వకండి. జెంటైల్స్ అండి వీళ్ళు. జెంటైల్స్ మీన్స్ అన్యులండి అన్నారు. అలా గాలు రానివ్వకండి. సెపరేట్ రా, మేము పొజిషన్ అది అబ్రహాం పిల్లలం. ఏమనుకుంటున్నారో తెలుసా? రాజులైన యాజక సమూహం ఏమనుకుంటున్నారో? అసలు ఐగుప్తీయులు నీళ్ళ ముఖం మీద ఉమ్మేశారు. గొర్రెలు కాపర్లు అనేవారు, నీచులు అనేవారు వీళ్ళు. అలా అంటోళ్ళకి పొజిషన్ ఇస్తే ఈ పొజిషన్లోకి వచ్చాక వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? దేవుని ప్రేమను చూపించడానికి బదులు ద్వేష, అసూయము, దూరం పెట్టడం, బాధ్యత లేకపోవడం, ఇతరులందరినీ తక్కువ చేయడం, అన్ని దేశాల కన్నా మేము సెపరేట్ దేశమని, అందరి ప్రజల కన్నా మేము సెపరేట్ ప్రజలమని, మాకు ప్రత్యేకమైన స్టేటస్ ఉందని ప్రజల ముందు ఈ బిల్డప్లు ఎప్పుడైతే ఇచ్చారో యెహోవాను ఎరగాల్సిన జనులు చెప్పండి దేవునికి దూరం అవ్వడం స్టార్ట్ చేశారు, ద్వేషించడం మొదలెట్టారు. సేమ్ మీకు అర్థమవుతుందో లేదో, క్రిస్మస్ పేరుతో మనుషుల్ని దగ్గరికి తీసుకురావలసిన మనం ఎలా దూరం చేస్తున్నామో, సేమ్ ప్రేమనురాగాలతో దేవునికి దగ్గరికి తీసుకురావాల్సిన ఇశ్రాయేలు కూడా సేమ్ మిస్టేక్ చేశారు. రాజు దగ్గరికి రాకుండా చేశారు. అల్లర్లతో, అసూయతో, ప్రత్యేకతని పెద్ద పెద్ద పేట్లు వేసుకుని మా పండగని వాళ్ళు ఎలా అయితే దేవుణ్ణి దూరం చేస్తారో సేమ్ మళ్ళీ క్రిస్మస్ అది చేస్తున్నారు. దేవుని దగ్గరికి ప్రజలు రాకుండా చేస్తున్నారు. ఇంకా ఏం చేస్తారు? ఇతరులు చూసి వీళ్ళ పద్ధతులు, ప్రేమలు బయటికి కనబడకపోయేసరికి ఎవర్రా వీళ్ళ దేవుడు, శాడిస్ట్ దేవుడు అని తిట్టుకోవడం మొదలెట్టారు. వీళ్ళ దేవుడు వీళ్ళు చేసిన పనులు ఆ ఎఫెక్ట్ ఎవరు మోస్తారు చెప్పండి? దేవుడు మోస్తారు. ఈ కనబడి ఈ మనుషులను చూసి దేవుడు మోస్తాడు. మనుషులందరి ముందు దేవుణ్ణి వీళ్ళ సత్క్రియల చేత గణపరచాల్సింది పోయి వీళ్ళ చెత్త క్రియల చేత చెప్పండి దేవునికి అవమానం మిగిల్చారు. ఎప్పుడైతే అవమానం మిగిల్చారో ఇలాంటి టైంలో దేవుడు భరిస్తూ ప్రవక్తలను ఏదో అలా మెయింటైన్ చేస్తాడు. ఎందుకంటే న్యాయాధిపతులుగా ఉండాల్సిన వారు న్యాయాధిపతులు అన్ఫిట్ అయ్యారు. న్యాయాధిపతులు, జడ్జెస్ ఎప్పుడైతే అన్ఫిట్ అయ్యారో ప్రాఫిట్స్ వచ్చారు. అంటే న్యాయాధిపతులు బాగుంటే ప్రవక్తలతో గొడవలేదు. ప్రవక్తలు ఉద్భవించడం స్టార్ట్ అయ్యారంటే ఎవరు ఫెయిల్ అయ్యారు? న్యాయాధిపతులు ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు న్యాయాధిపతులు ఫెయిల్ అయ్యారు కనుక ప్రవక్తలు వచ్చారు. ప్రవక్తలు దేవునికి మనుషులకి మధ్యవర్తులుగా ఉండి మనం బాగుండాలి, దేవునికి ప్రతినిధులుగా ఉండాలి, అందరిలా కాదు, మనం ఎవరితో కలవద్దు, ఎన్నిటికీ దూరంగా ఉందామని చెబితే నువ్వు అలాగే చెబుతావులే అన్నారు. అలా చెబుతూ దగ్గరకు వచ్చి వాళ్ళు ఏమన్నారంటే సరిగ్గా అదే టైం చుట్టుపక్కల వాళ్ళందరినీ చూసి అందరికీ సెపరేట్ ఇమేజ్గా ఉండాల్సిన వీళ్ళు ఏమన్నారంటే అందరిలాగే మాకు కూడా చెప్పండి రాజు కావాలన్నారు. అంటే మీకు అర్థమవుతుందండి దేవుని గుండెలో ఎంత బాధ ఉందో. అందరిలా ఉండాల్సిన వీళ్ళు ఏమన్నారు? అందరిలా కాకుండా ప్రత్యేకంగా ఉండాల్సిన వీళ్ళు ఏమన్నారంటే మాకు రాజు కావాలి. నేను అడుగుతున్నాను, వీళ్ళకి రాజుని నేనైనా ఫీల్ అవుతుంది ఎవరండి? దేవుడు. వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారండి? నువ్వు మాకు రాజు కాదు, మాకు వేరే రాజు కావాలి. సమూయేలు దగ్గరకు వచ్చి ఏమంటున్నారంటే, ఎప్పుడైతే వచ్చారో సమూయేలు దగ్గరకు వచ్చి మాకు రాజు కావాలన్నప్పుడు సమూయేలు బాధపడిపోయాడు. అయినా ప్రజలు అలా అడగడానికి కూడా కారణం ఉందిలేండి. ఎందుకని చెప్పినా వీళ్ళకి రాజు కావాలన్న పాయింట్ వాళ్ళ నోటంట రావడానికి కారణం కూడా ఇండైరెక్ట్గా సమూయేలు. ఎందుకో చెప్పినా ఈ మాట నేను తెగించి అంటున్నాను. ఎందుకంటే వీళ్ళ కొడుకులు తినంగా ఉండుంటే, వీళ్ళ కొడుకులు లంచాలు తీసుకోకుండా ఉండుంటే, వీళ్ళకి జరగాల్సిన న్యాయం జరిగితే ఈ రాజు కావాలన్న మాట వాళ్ళ నోటంట రాదు. వీళ్ళ కొడుకులు వలన, సమూయేలు కొడుకులు వలన ఇప్పుడు ప్రజలు రాజు కావాలని అడిగారు. అంటే ప్రజలకి బుద్ధి లేదు చెప్పండి, సమూయేలు కొడుకులకి అందుకన్నా బుద్ధి లేదు. మొత్తం మీద ఎవరైతే ఏముందే ఇద్దరు కలిసి మొత్తం మీద చెడగొట్టి దేవుణ్ణి బాధ పెట్టి మాకు రాజు కావాలన్నాడు. దేవుడు అన్నాడు, సమూయేలు ఫీల్ అవ్వకు, మాకు రాజు కావాలని అన్నప్పుడు నిన్ను దూరం పెట్టలేదు సమూయేలు, నన్ను దూరం పెట్టాను. నేను అన్నం పెట్టాను కదా, లోకువైపోయాను సమూయేలు. అరణ్యంలో నీళ్ళిచ్చాను కదా, లోకువైపోయాను సమూయేలు. ఐగుప్తు నుంచి విడిపించాను కదా, లోకువైపోయాను సమూయేలు. మాట నేను చెప్పనా, నేను ఎంత వీళ్ళని ప్రేమిస్తానో ఎప్పుడు నాకు అంత తిరగబడ్డారు సమూయేలు. నీకు మాట చెప్పనా,
ద్వేషిస్తున్నది నిన్ను కాదు, ద్వేషిస్తున్నది సరాసరి నన్నే ద్వేషిస్తున్నారు సమయాలు. నువ్వేం ఆలోచించకు సమయాలు, నీకు మాట చెప్తున్నాను సమయాలు. వాళ్ళకు కొంచెం వివరించి, ఎందుకంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఒక మాట చెప్పు, ఏమంటావంటే, ఇదిగో మీకు రాజు వచ్చాడు అనుకో, వాడు నాలా చూడ్డు. మీకు రాజు వచ్చాడు అనుకో, నాలా ప్రేమించడు. వాడు ఏం చేస్తాడంటే 8వ అధ్యాయం 10వ వచనం చూడండి ఏం చెప్తున్నాడో. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం నుండి ఒకసారి చూద్దాం. రాజులు అడిగిన జనులకు యెహోవా మాటలన్నీ వినిపించి ఇలాగున చెప్పెను, మిమ్మల్ని ఏలబోవు రాజు ఎట్టువాడగునో అతడు మీ కుమారులను పట్టుకొని, అక్కడ చదువుతున్న వచనాలు మీరు గమనించండి. మీ కుమారుల్ని రథాలతోలే ముందు పరిగెస్తారు, మీ కుమారుల్ని బానిసరకం చేస్తారు, మీ పిల్లలతో వంటలు చేయించుకుంటారు, మీ పిల్లలతో రకరకాలు చేపిస్తారు, మీ పిల్లలతో ఎక్సెట్రా ఎక్సెట్రా ఎన్నో చేస్తాడు. మీ రాజు అనే పేరు కానీ వాడికి మీరు ఏమవుతారంటే ఊడుగుని చేస్తారు. ఇవన్నీ చెప్పు. ఇదంతా విన్న తర్వాత ఖచ్చితంగా వాళ్ళు వద్దంటారు. రాజు అన్నం పెట్టే నేనే గుర్తొస్తానంటే, ఇంత విన్నాక వాళ్ళు అన్నారట, అయినా మాకు రాజే కావాలన్నారట. అప్పుడు దేవుడు అంటాడు, మీరు ఆ పిక్చర్ ఊహించుకోండి. పరలోకమందు సమూయేలుకి మాట్లాడుతున్నప్పుడు ఆయన ముఖం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఎన్ని రోజులు అన్నం పెట్టి, నీళ్ళిచ్చి, అన్నీ చేసి, నివాసం ఇచ్చి, భూమి ఇచ్చి, ఇల్లులిచ్చి, అన్నీ చేస్తే మళ్ళీ తిరగేసేమన్నారు చెప్పనా? మాకు నువ్వు వద్దు, దేవుడు పాలన మాకు వద్దు, చెప్పండి, మనుషుల పాలనే మాకు కావాలి, మాకు రాజు కావాలని అడిగారు. దేవుడు పెద్ద ఫైర్ అవ్వడండి. ఎందుకంటే మనం కోపం రావాలంటే కొంచెం బాగా వినండి, కొంచెం మన వైపు కొంచెం పరిస్థితులు బాగుంటే సీరియస్ అవుతుంది. బుద్ధి లేదురా అని. కోపం రాకుండా సైలెంట్గా సరే మీ ఇష్టం అంటున్నావంటే, మాట కూడా రావట్లేదంటే లోపల ఎక్కడో బరువు ఎక్కువ అయిపోయింది అనమాట. దేవుడు ఏమంటున్నాడు చెప్పిన, సరే సమయంలో వాళ్ళకి అదే కావాలిగా, అదే ఇచ్చే, వాళ్ళకి నచ్చినట్టే చేసే. ఎప్పుడైతే ఇచ్చేశాడో ఏమన్నా ఉద్ధరించారండి? వచ్చాడు సౌలు అన్నవాడు పిచ్చి మాటలు చేశాడు, పిచ్చి బళ్ళు ఇచ్చాడు. సౌలు అన్నవాడు పిచ్చి పిచ్చి పనులు చేసి చిత్ర చేశాడు. సౌలు కాదు, నెక్స్ట్ మా రారాజు దావీదు రాజే అన్నారు. దావీదు గారు వచ్చారు, బాగా ఉంటాడు అనుకుంటే అన్యాయంగా ఒక అమాయకుని చంపిస్తాడు. ఇతను లోపల పుట్టిన ఆ భయంకరమైన చీకటిని తీర్చుకోవడానికి ఒక అమాయకుడిని బలేసేసాడు. ఇలా జరుగుతుందిలే సరే అనుకుంటే, ఆయన వయసు అయిపోయింది, ఇంక సరే బుద్ధి వచ్చింది. తర్వాత ఏదో కౌగిట్లోకి ఒక పసి పాప 16 ఏళ్ళ 12 ఏళ్ళ పాప వస్తుంది చివరిలో, అబీషాగు వచ్చినా కానీ ఆ అమ్మాయిని టచ్ చేయడు. ఎందుకంటే అప్పుడు చాలా పాఠాలు నేర్చుకున్నాడు ఎవరు? దావీదు గారు. ఆ తర్వాత ఎవరు వస్తారంటే సొలొమోను వస్తాడు. ఈ సొలొమోను ఏమన్నా సరిగ్గా పరిపాలిస్తాడంటే, గతించిన వారం విన్నాం, ఆయన గారు ఏం చేస్తాడంటే, వద్దురా ఎక్కువ మంది రాజులు ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకోకూడదురా అని, రాజులు అనే సబ్జెక్టు వీళ్ళ దగ్గర లేనప్పుడే రాజులు ఎలా ఉండాలో ద్వితీయోపదేశ కాండంలో చెప్పాడు. నా మాట మీకు అర్థమవుతుందా? రాజులని వీళ్ళ సబ్జెక్ట్ ఇంకా స్టార్ట్ అవ్వక మునిపే ద్వితీయోపదేశ కాండంలో రాజు ఎలా ఉండాలో చెప్పాడు. ఎక్కువ మంది భార్యను చేసుకోకూడదు, ఎక్కువ సంపాదించుకోకూడదు, గుర్రాలు ఉండకూడదు, ఎక్కువ రథాలు ఉండకూడదు, ఎక్కువ బానిసలను పెట్టుకోకూడదు, ఇలాంటి పనులు రాజు చేయకూడదని చెప్తే తిరగేసి మళ్ళీ ఏం చేశారంటే, ఈయన గారు ఏదైతే వద్దన్నాడో అవన్నీ చేశారు. ఎవరు? సొలొమోను గారు చేశాడు. చేయడం వల్ల ఆయన చచ్చిపోయాడు. తర్వాత ఏమైంది? భక్తిని ప్రదర్శించలేని తండ్రి కొడుకులు కొట్టుకు చచ్చిపోయారు. సింహాసనం కోసం గొడవలు, ముద్దులు, పబ్లిసిటీలు. ముద్దులు తెలుసుగా, అక్కడ ఉంటారు రాజులు కొంతమంది. హగ్గులు, పాదయాత్ర హగ్గులు తెలుసా? ఆ రోజుల్లో ఉన్నాయి ప్రాక్టీసులన్నీ. పాదయాత్రలో నడుస్తూ హగ్గులు ఇస్తారు, పాదయాత్రలో నడుస్తూ ముద్దులు ఇస్తారు. పాదయాత్రలు నడుస్తున్నప్పుడు ఇయ్యోపు 4 రథాలు జర్రని కానం వేసుకుని వెళ్ళిపోతుంటే అమాయక గొర్రెలు ఉంటాం కదా మనం, ఎవడండి బాబు ఇన్ని కానవాళ్ళు వేసుకెళ్ళిపోతున్నాడంటే, ఆడెవడో సెపరేట్ అండి, అయితే నెక్స్ట్ ఎలక్షన్లో అడిగి వేసేస్తాంలేండి ఓటు అంటాం. మనం అదే రకంలో తెక్కలలో మనం ఎవరు చెప్పినా జనాలు ఎక్కువ తిరిగేస్తున్నారు అనుకోండి, అమ్మో ఇటు పెద్ద నాయకులు వేసేస్తాం ఓటు వెంటనే. అగ్గిచ్చేయడం అనుకోండి వేసేస్తాం ఓటు, ముద్దిచ్చేయడం అనుకోండి వేసేస్తాం ఓటు, ఏదోటి చేస్తే ఇచ్చేస్తాం మనం ఓటు, అంతే. ఇక ఓటు వేసేస్తాం మనం వెంటనే, అంతే. అలాగే ఆ రోజు ఇన్ని ప్రాక్టీసులు చేశారు. ప్రాక్టీసులు చేసి ఒకడొకడు తుకలక పనులన్నీ చేసి చివరికి ఏం చేశారు చెప్పిన, దేశాన్ని 2 ముక్కలుగా చేసి పాడేస్తారు. ఉత్తర భూభాగం చెప్పండి, దక్షిణ భూభాగం. నా మాట అర్థమవుతుందా? ఇమానుయేలు దగ్గరకు వస్తున్నాం. చరిత్ర
ఎప్పుడైతే దక్షిణ భూభాగం ఉత్తర భూభాగం విడిపోయారో, దక్షిణ భూభాగం ఉత్తర భూభాగంగా విడిపోతే దేవుడు చెరకు అప్పగించాడు, యోధానే గద్దించాడు, ఇశ్రాయేలీల్ని అశ్షూరు చెరకి అప్పగించాడు. ఈ అశ్షూరు చెరకు ఎప్పుడు అప్పగించాడు? అశ్షూరు గొడవ ఏంటి మీకు అంత అర్థం అవ్వాలంటే, లాస్ట్ వీక్ సండే కాకినాడ చర్చిలో చెప్పాను. 7వ అధ్యాయం యెషయా గ్రంథం. వీలైతే ఓపుకుంటే అది వినండి. ఇలాంటి వింటే మనకి జ్ఞానం పెరుగుద్ది. క్రిస్మస్ ఎలా చేయాలో మనకు అర్థమవుతుంది. ఎవడో పొద్దున్న ఇదంతా చెప్తే క్రిస్మస్ చేయని బాగానే చెప్తున్నారండి, క్రిస్మస్ చేయొచ్చండి జేమ్స్ గారు అని అడిగాడు. క్రిస్మస్ చేయమని బైబిల్లో ఉంది. ఏంటంటే క్రిస్మస్ అంటే నువ్వన్న క్రిస్మస్ నేను చేయను, మనం చేసే క్రిస్మస్ ఏంటి చెప్పిన, ఈ క్రిస్మస్ అనే వేదికను ఉపయోగించి క్రీస్తు పుట్టుకను గురించి చెప్తాం. నువ్వన్న క్రిస్మస్ మేము చెయ్యం, నిజమే. డిసెంబర్ అనే ఈ డేటు కూర్చిన సరి అయిన పొంతన లేని డిబేట్స్ బయట జరుగుతుంది, నిజమే. అది కాదు, మనకి ఏదో ఒక ఏదుకును ఉపయోగించి ఆయన పుట్టాడని చెప్పొచ్చుగా. 12 నెలల్లో ఎలాగా తగలడం ఏమి చెప్పడానికి, ఎలాగో ఈ నెల ఎలాగ కలిసి వస్తుంది కనుక అన్యులు కూడా సరిగ్గా వచ్చే నెల ఏదండి మన ఇంటికి, క్రిస్మస్ నెల. అలాంటి టైంలో జీసస్ ఎందుకు వచ్చాడు చెబితే కనెక్ట్ అవుతారు ఎవరో చెప్పండి. అలా మీరు ఎవరికైనా చెప్పారంటే చెప్పా, మన ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీలో చెప్పా, విజయవాడ అవతల, మన ఏలూరు సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో చెప్పా, నిన్న వైఎన్ ఇంజనీరింగ్ కాలేజీలో నర్సాపురంలో చెప్పా. అన్యులైన గురువులు, అన్యులైన పిల్లలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, వాళ్ళ డిస్ప్లేల మీద ఉన్న ఫోటోలు ఏంటి చెప్పినా నేను చెప్పకూడదు లైవ్లో, వాళ్ళ దేవుళ్ళు ఫోటోలు, కరెన్సీ ఫోటోలు ఇవన్నీ పెట్టుకుని వచ్చి ఇలా చెబితే మాకు జీసస్ చాలా ఇష్టం అన్నారు. చూసారా, ఇవన్నీ మనకి ఎందుకు అర్థమవుతున్నాయి? క్రిస్మస్ అనే వేదిక మీద అందరూ వస్తారు. ఆ వచ్చినప్పుడు క్రీస్తు పుట్టుకొని కూర్చి చెబితే సరిగ్గా అర్థమయ్యి పట్టబడతారు. ఓకే, అది పక్కన పెట్టండి. ఎప్పుడైతే వీళ్ళు అప్పగింపడ్డారో ఈ బబులోను చెర, క్షమించండి, అశ్షూరియన్ చెరకు వీళ్ళని అప్పగించక సరిగ్గా 150 సంవత్సరాలు. మీకు అర్థం అవుదని నేను అనుకుంటున్నాను. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ అర్థం కాకపోతే రేపు పొద్దున్న మీరు ఏదో పనులు చేసుకుంటారుగా, ఆ పనులు చేసుకున్నప్పుడు మళ్ళీ దీన్ని యూట్యూబ్లో ఒకసారి ఆన్ చేసి ఆ పనులు చేసుకుంటూ చెవి దాని మీద పడేయండి. రాత్రి అన్నీ ఉన్నారు కనుక ఇది మళ్ళీ ఎంతో కొంత అర్థమవుతుంది. ఇది ఒక్కడ ప్రిపేర్ చేయడానికి నేను ఎంత కుస్తీ పడుతుంది తెలుసా. దీన్ని మరి లెక్కరేసుకున్నారు అనుకోండి, నా కష్టమంతా దేవుడు అడుగుతాడు. జాగ్రత్త. ఓకే, 150 సంవత్సరాల తర్వాత అంటే ఇశ్రాయేలు చెరగా వెళ్ళిపోయిన, అశ్షూరు చెరకు వెళ్ళిపోయిన 150 సంవత్సరాల తర్వాత యోధా అనే దాని మీదకి దండయాత్రలు ప్రారంభించారు. యోధా మీదకి దండయాత్రలు ఎవరు? బాబిలోనియన్స్. అశ్షూరియన్స్ ఎవరి మీదకి? ఇశ్రాయేల్ మీదకి. ఈ అశ్షూరు దాడి ఎప్పుడైతే జరుగుతుందో సరిగ్గా అదే టైంలో ఒక పెద్ద ఆయన పుస్తకం రాస్తున్నాడు. ఏం పుస్తకం? యెషయా గ్రంథం. నా మాట అర్థమవుతుందా? అలాంటి టైంలో చెప్పిన ప్రవచనాలే కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టిన. అంటే ఈ రెఫరెన్స్ వెనకాల ఎంత చరిత్ర ఉందా, ఎంత చరిత్ర ఉంది. మరి ఇది ఏమీ తెలియకుండా క్యాండిల్ వెలిగించి పక్కన లేపెత్తే ఎలా కుదురుతుంది? అన్నీ తెలియాలి. మనం ఏం ఎక్స్ప్రెస్ ఇమేజ్ ఇవ్వాలో మనకు తెలియాలి. అప్పుడు మన యాటిట్యూడ్ మారుతుంది. ఎప్పుడైతే ఈ 150 సంవత్సరాలు బాబిలోను చెరగా తీసుకెళ్ళిపోయిన సమయంలో యోధా ప్రాంతంలో ప్రజలందరికీ ప్రవచనాలు చెప్పడం ప్రారంభిస్తారు. అరే బాబు, దేవుడు మిమ్మల్ని అప్పగించబోతున్నాడు, మీ బుద్ధి మార్చుకోండి, మీ పిలుపు ఇది కాదు, మీ వెనకాల దేవుడు కోరుతున్న ఇమేజ్ ఇది కాదు, మీకు మాట దేవుడు చెప్పాలనుకుంటున్నాడు. మీరెవడి కిందకో పోవడం ఏంట్రా? మీరే రాజుల్లో ఉండాల్సింది. మీ రాజులు మనుషులుగా ఏలి ఏం సంపాదించారు? ఇటువైపు ఒక 20 మంది రాజులు ఇచ్చాం, అటువైపు ఒక 21 రాజుల మంది మనుషులు నింపుకు మొత్తం 41 రాజులు కలిసి చివరికి మీకు అప్పగించిన పట్టం ఏంటో తెలుసా? పట్టుకెళ్ళి ఒకటి ఊడిగిం చేయడానికి అప్పగించాడు మిమ్మల్ని. ఇప్పుడు చెప్పండి, మీకు రాజు ఆయన ఉంటే బాగుంటుందా, వీళ్ళు ఉంటే బాగుంటుందా? పాయింట్ అర్థమవుతుంది వాళ్ళకి, ఎవరికి? అందుకనే చెప్పాడు, దూరం పెట్టాడు కానీ వదిలేయలేదు, దూరం చేశాడు కానీ వదిలేదు, తెలుసుకొని వస్తారని దూరం పెట్టాడు. అప్పుడప్పుడు చూసారా, కొందరు సడన్గా సైలెంట్ అవుతారు. కొన్నిసార్లు మనం సడన్గా కొంతమంది విషయంలో సైలెంట్ అవుతాం, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం. ఎందుకు? ఇంకా అక్కడి నుంచి పోతాడు, శనిదురిపోద్దని కాదు, ఆడు కొన్ని అర్థమై మళ్ళీ తిరిగి వస్తాడని. అది మనం ఏం చేస్తాం? శనోడు ఇంక రాకూడదు అనుకుంటాం. నో, అది దేవుడి పద్ధతి కాదు. డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, మళ్ళీ ఒకరోజు తిరిగి వస్తారు.
దేవుడు ఎప్పుడైతే వీళ్ళని దూరం పెట్టాడో మళ్ళీ చెప్తున్నాడు యెషయాని పంపించి, బాబు మీకు విషయం చెప్పనా, గాడిద సొంత వాడిని దొడ్డెరుగుతుంది, ఎద్దు కామాందుని ఎరుగుతుంది, నా ప్రజలని చెప్పుకుంటున్న మీరు మీ రాజు అయిన మీ యజమానుడైన యెహోవాని ఎందుకు ఎరగట్లేదు అని అడిగాడు. మీకు ఎవడెవడో రాజు ఏంటి, పొరుగోడు రాజు ఏంటి, మీలో మీరు రాజులేంటి, మీరు ఒకరికొకరు ఏలుకోవడం మీకు చేతనవదు, మీరు ఒకరికి ఏలికగా ఉండడం అన్ఫిట్, మీరు నాయకత్వం వహించలేరు. అందుకే నేను చెబుతున్నది ఏంటంటే మీరు మరలా దేవుని కిందకి రండి అని యెషయా గ్రంథం స్టార్ట్ అవుద్ది. అర్థమవుతుంది యెషయా గ్రంథం. ఈ యెషయా గ్రంథం ఎప్పుడైతే స్టార్ట్ అవుద్దో ఇండైరెక్ట్గా ఒక మెసేజ్ ఇస్తాడండి 6వ అధ్యాయంలో. ఇండైరెక్ట్ మెసేజ్ మీకు తెలుసని నేను అనుకుంటున్నాను. తెలుసా? ఒక మోగసైకి చేయండి, తెలుసని చేయొద్దండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మీద ఒక ఐడియా ఉందిగా లేదా? ఏదో చెప్పండి, మరీ మౌనంగా ఉంటే నేను కన్ఫ్యూజ్ అయిపోతాను. నేను ఉందంటే చెయ్యెత్తండి, ఐడియా ఉందంటే 6వ అధ్యాయం మీద, లేదంటే ఏమీ ఎత్తకండి. ఉందా లేదా? ఐడియా లేదు కదా? ఓకే, అలా సిగ్గు లేకుండా ఒప్పుకోండి, చెప్తాను నేను. సిగ్గు లేకుండా చెప్పేవాడు ఒకడు ఉన్నాడు ఇక్కడ, ఎవడు చెప్పండి? జేమ్స్ చెప్తాడు. ఇప్పుడు వినండి, 6వ అధ్యాయంలో ఏం జరుగుతుంది మీకు తెలుసు కదండి. యెషయా దర్శనం చూస్తాడు, కెరూబులు సెరేపులు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు. అప్పుడు యెషయా ఎప్పుడైతే చూసాడో ఆ దర్శనం చూసేసరికి యెషయా ఏమంటాడు, నేను అపవిత్రమైన పెదవుల గలవాడు అంటాడు. వెంటనే ఎప్పుడైతే ఆ దర్శనం చూసిన అపవిత్రమైన పెదవుల గల, ఈ స్టోరీ అంతా అక్కడ ఉంటుంది. అప్పుడు ఉజ్జియా చనిపోతాడు. ఉజ్జియా భూలోకాన్ని చనిపోవడం, పరలోక సింహాసనం మీద దేవుడు కూర్చోడు. ఇది ఐడియా మీకు అర్థమవుతుంది. అంటే ఈ రాజు పోయినట్టునే ఆ రాజును చూస్తున్నాడు. ఎవరు? యెషయా. అంటే మన రాజులు మనకి సరైన రాజులు కారు. ఈ రాజు పోయాక ఆ రాజును ఎప్పుడైతే చూస్తున్నాడో ఆ రాజును చూసిన వెంటనే, పరలోకపు రాజును చూసిన వెంటనే అపవిత్రమైపోయాం అని అర్థమైంది. అప్పుడు అక్కడి నుంచి ఒక విషయం జరిగిందంట. 6వ అధ్యాయం 6-7 వచనాలు చూడండి. 6వ అధ్యాయం 6-7 వచనాలు చూడండి. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పు చేతబట్టుకొని నా యొద్దకు ఎగురు వచ్చి నా నోటికి దానిని తగిలించి, ఇది నీ పెదవులకు తగలవలనని మీ పాపములకు ప్రాయశ్చిత్తమైన ఇండైరెక్ట్ మెసేజ్ ఉన్నారండి రచయితలు. అక్కడ ఏముందో చెప్పనా, ఇప్పుడు అపవిత్రమైపోయిన ఈ యెషయా దగ్గరికి దేవదూత ఏం తెచ్చిందట? ఒక నిప్పు తెచ్చిందట. ఆ నిప్పు తెచ్చి పెదాలకు అంటిస్తే ఏమైంది? ప్రాయశ్చిత్తమై పరిశుద్ధుడైపోయి. నిజానికి నిప్పు పెడితే మూత ఏమవ్వాలండి? మరి కాలకుండా ఎందుకు పరిశుద్ధుడయ్యాడండి? అంటే ఇండైరెక్ట్ మెసేజ్ ఏముంది? ఇశ్రాయేలీలైన మిమ్మల్ని కూడా శ్రమలనే కొలుములో వేస్తాడు, నిప్పుల్లో, కానీ అవి మిమ్మల్ని నశింపచేయవు, కాల్చేవు. మిమ్మల్ని ఏం చేస్తాయంటే చెప్పండి, మిమ్మల్ని పరిశుద్ధంగా చేస్తాయని ఒక ఇండైరెక్ట్ మీనింగ్ ఉంది ఆ దర్శనంలో. అంటే ఇప్పుడు ఎక్కడ చెరలైపోతున్నాడో మీరు కంగారు అయిపోకండి. బాబిలోన్స్ వస్తున్నారు, అశ్షూరియన్స్ వస్తున్నారు, ఎత్తుకెళ్ళిపోతారని ఏం కంగారు అవ్వకండి. మిమ్మల్ని తీసుకెళ్ళేది మిమ్మల్ని చెప్పండి బాగు చేయడానికే అని యెషయా పరిశుద్ధాత్మ ప్రేరణతో వాళ్ళని మోటివేషన్ చేస్తున్నాడు. అంటే మీరు ఏమవబోతున్నారంటే మిమ్మల్ని తీసుకెళ్తాడు. ఎలా అయిపోతారంటే మొత్తానికి ఇశ్రాయేలు వృక్షమైన, యెషయా వృక్షమైన, యెషయా వృక్షమైన ఈ మహాసింధూర వృక్షాన్ని మొత్తానికి పొరుగు రాజులు వచ్చి చెప్పండి నరికేస్తారు. అంటే చెరగా తీసుకెళ్ళిపోతారండి. పొయిటిక్ లాంగ్వేజ్ అంటారు దాన్ని. ఎప్పుడైతే దీన్ని చెరగా తీసుకెళ్ళిపోతారో చుట్టుపక్కల దేశాల వాళ్ళందరూ ఏమనుకుంటారో, ఇంకా అయిపోయిందిరా ఇశ్రాయేలు, ఇక లేరురా యూదులు, ఇక అయిపోయిందిరా, ఇక బూడిదైపోరా, మొద్దు కూడా కనబట్టలేదురా అనుకునే టైంలో ఆ మొద్దు నుంచి వస్తుందట ఏంటి? సిగురు. అర్థమైతే ధన్యత, దేవునికి స్తోత్రములు. ఆ మొద్దు నుంచి ఎప్పుడైతే సిగురు వస్తుందో ఆ చిగురు వచ్చి ఏమని మాట్లాడుతుందట? ఆ చిగురు ఏమంటుందంటే, మీ రాజులు మిమ్మల్ని మంటల్లో పడేశారు, మీ రాజులు మిమ్మల్ని పొరుగోలుకి బానిసలుగా చేస్తారు, మీ రాజులు వాళ్ళ భారాన్ని మీ భుజాల మీద ఎత్తారు, వాళ్ళ రాజ్య భారాన్ని మరిచారు. ఇప్పుడు మీకు కావలసిన ఒక రాజు కావాలి. పొరుగోలు మీకు రాజులు కాదు, మీ వారు మీకు రాజులు కాదు. ఇలాంటి టైంలో మీకు ఒక రాజు కావాలి. ఆ రాజు ఎలా ఉండాలి?
మళ్ళీ సీనాయి పర్వతం. ఎలా ఉండాలి? నీతి, న్యాయము, సమాధానము. నెక్స్ట్ చెప్పండి, పొరుగుల్ని ప్రేమించడం. ఫారినర్స్ అంటే విదేశీయులను కూడా ప్రేమించడం. ఇలా ప్రేమించే పరిపాలన చేసే ఒక రాజు కావాలి. ఆ రాజు అచ్చు ఎలా ఉండాలంటే ఆశ్చర్యకరుడు, చెప్పండి, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఈ లక్షణాలు ఉండాలంటే దేవుని లక్షణాలు ఉండాలి. ఇలాంటోడు రాజు అవ్వాలి. అలాంటోడు రాజు ఎవరు? నజరేతులో పుట్టాడు. నా మాట మీకు అర్థమవుతుందో లేదా? అంటే ఇప్పుడు ఈ లక్షణాలన్నీ ఎవరిని ప్రజెంటేషన్ ఇస్తున్నాయి చెప్పండి? దేవుడే రాజుగా వచ్చాడు. అంటే ఇప్పుడు దేవుడే రాజుగా వస్తున్నాడు. అంటే ఇప్పుడు ఏదేను వనంలో దేవుడు ఏదైతే కోరుకున్నాడో ఇప్పుడు అదే జరగబోతుంది. మీకు ఒక కొడుకు పుడతాడమ్మా మరియా, చెప్పండి. యేసేపు మీకు ఒక కొడుకు పుడతాడు. అతనికి మీరు పెట్టాల్సిన పేరేంటి చెప్పనా? ఇమ్మాన్యేల్. ఇందాక తమ్ముడు చెప్పాడు. ఇమ్మాన్యేల్ అంటే దేవుడు తోడని కాదు, దేవుడే రాజుగా మనతో ఉంటాడు. దట్ ఈజ్ ఇమ్మాన్యేల్. అంటే ఇప్పుడు ఎవడెవడో ఉన్నాడు మీతో, ఇప్పుడు ఈ రాజు అయిన దేవుడే మీ చెయ్యి పట్టుకోవడానికి వచ్చి. అందుకే మీరు ప్రాక్టికల్గా చదవండి. దేవుడు నరులతో కలిసి కాపురం చేస్తాడట. అంటే అధికారి వేరు, కాపురం చేయడం వేరు కదండి. అధికారి వేరు, కాపురం చేయడం. అంటే ఇంత పెద్ద రాజు నాతో ఎలా ఉంటాడు చెప్పనా? ఒక ఇంట్లో అన్నయ్య ఉన్నట్టు, ఒక ఇంట్లో తోబుట్టు ఉన్నట్టు, ఒక ఇంట్లో మన మనసు ఉన్నట్టు, ఒక ఇంట్లో మన జీవిత భాగస్వామి మనతో గడుపుతున్నట్టు అంత క్లోజ్ అయిపోతాడట. అదే ఇమ్మాన్యేల్. బాబు మీకు రాబోతున్న వారు ఎవరంటే ఇదిగో ఆయన పరిపాలించడానికి రాబోతున్నాడు. ఆయన భుజముల మీద చెప్పండి రాజ్యభారం ఉంది. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది. ఆయన రాజ్యం ఎలా ఉంటుందంటే బాగా వినండి, ఒకవైపు మనిషిలానే కనబడతాడు, మరోవైపు దగ్గరగా చూస్తే ఏం దేవుళ్ళలో ఉందేంటి? దేవుడే పరిపూర్ణమైన దేవుడు, పరిపూర్ణమైన మానవుడు, మానవులకి దేవునికి మధ్యవర్తి అయిన నజరేయుడైన యేసుడు. ఈయన పరిపాలన ఎలా ఉంటుందంటే మీకు తెలిసి రెఫరెన్స్ అనుకుంటున్నాను, నమ్మి ముందుకెళ్ళిపోతున్నాను. నా నమ్మకాన్ని దేవుడు ఒమ్ము చేయకుండా ఉండును గాక. ఆమెనంట సిగ్గు లేకుండా. చూడండి, నేను అడుగుతున్నాను చూడండి, ఆయన పరిపాలన ఎలా ఉంటుంది చెప్పనా? సింహము ఆవు కలిసి చెప్పండి గడ్డి మేస్తాయట. సింహము ఆవు కలిసి గడ్డి మేస్తాయట. నాగుపాము పిల్లోడు కలిసి ఆడుకుంటారట. అదేంటి సింహం ఆవు కలిసి గడ్డి మేయడం అంటే నిజంగా గడ్డి మేస్తాయని కాదు, అంత సౌమ్యముగా ఆయన పరిపాలన ఉంటుంది. పొయిటిక్ లాంగ్వేజ్ అన్నానుగా, అంత సౌమ్యంగా. అంటే సింహము ఆవు దగ్గర ఎలా అయితే పడదో ఇక గొడవలు ఉండవు, సమాధానం ఉంటుంది. నాగుపాము పిల్లోడు ఆడుకోవడం అంటే అంత సమాధానకరమైన రక్షణ పరిపాలన ఉంటుంది. అందుకే ఆయన పేరు రక్షకుడు. ఎలా రక్షిస్తాడు? గొడవల నుండి, పనికి మాలిన విషయాల నుంచి సమాధానకరమైన ఆ విషయాల్లోకి రక్షిస్తాడు. ఎప్పుడైతే ప్రపంచం ఇలా చూస్తుందో బాగా వినాలి, ఎప్పుడైతే ఈ ప్రపంచం చూస్తుందో మరలా ప్రపంచం అనుకోవాలట. మరి ఎవర్రా ఇంత బాగుంటున్నారు వీళ్ళు ఈ సంఘంలో? ఇప్పుడు ఇది రాజ్యం. ఎవరు ఇంత సంఘంలో ఇంత బాగుంటారు? గొడవలు ఉండవు, కలహాలు ఉండవు, కొట్లాట్లు ఉండవు, పెత్తందారు ఉండదు, సమానంగా ఉంటారు. పొరుగులు వచ్చిన ఏదో తెలిసిన చుట్టంలా పలకరిస్తారు, ప్రేమానురాగాలతో ఉంటారు. ఈయన పుట్టాడన్న పేరుతో బట్టలు పంచుతారు, ఆనం పెడతారు, ప్రేమిస్తారు, ఆప్యాయత చూపిస్తారు. ఎవరండి ఇలా ఉంటున్నారు? వీళ్ళు లీడర్ ఎవరండి అన్నప్పుడు మన నుంచి వెళ్ళాలి ఆన్సరు మా రాజు దేవుడు. అక్కడ మిస్ అయిన ఫ్రేమ్ ఇప్పుడు మళ్ళీ ఎక్కడ కనబడాలి చెప్పండి? క్రిస్మస్లో కనబడదా? క్యారల్స్ కనబడుతున్నాయి, డ్యాన్సులు కనబడుతున్నాయి, అల్లరి కనబడుతుంది. అడుగుతున్నాను, ఈ శాంతి, సమానత్వం, ప్రేమ, నీతి, న్యాయము, ఈ సౌభ్రాతత్వం కనబడుతుందా? లేదు. ఎక్కడ కనబడుతుంది చెప్పండి? అల్లర్లు, గంతులు, ఆటపాటలు, చెత్త చెదారం ఇవన్నీ కనబడుతున్నాయి. నాకు ఏడుపు వచ్చే మాట అని చెప్పిన, ఇలాంటి వ్యక్తి రాజుగా మన దగ్గరకు వస్తే ఈ రాజుని చంపేశారు. ఈ రాజుని ఇప్పుడు ఇలాంటి ప్రేమను చూపించడానికి ఈ రాజు వస్తే ఈ రాజుని ఏం చేశాను చెప్పండి? మనం
మీకు ప్రేమ ఉండాలి, సమాధానం ఉండాలి. మీ కొరకు నేనే బలిగా అయ్యి మీకు నీతి న్యాయాలు, ఆవు సింహము కలిసిన ఆ ప్రేమను రాగాలు మీకు రావాలని ఈయనొస్తే ఏదో పెద్ద ఉగ్రవాదం చూసినట్టు చూసి ఆకాశానికి భూమికి మధ్య వేలాడది చంపేశారు. మనం ఎలాంటి చెప్పినా మనకి సంపాదించుకోవడం రాదు. సంపాదించినోడు గుప్పుడు మెతుకులు ఎడితే కనీసం వాడిని ప్రేమించడం కూడా రాదు మనకి. మనం ఎలాంటి వాళ్ళు చెప్పినా తినిపించే చేతినే నరికేసే రకాలం మనం, వాదార్చే చేతినే నరికేసే రకాలం మనం, ప్రేమించే హృదయంలోనే కత్తి పొడి చేసే రకాలం మనం ఎలాంటి వాళ్ళు చెప్పినా హక్ చేసుకుని కౌగిలించుకున్న దేవుణ్ణే ఎగిరెగిరి గుండెల మీద తన్నే రకాలం మనకి ఇరువు తెలియదు మనకి. అందుకే చివరికి ఆ రాజుకి భూమి మీదకి వస్తే మనం చేసిన సన్మానం ఏంటో చెప్పిన చంపేస్తాం. ఇదిగో ఈ క్షమించు ప్రేమించు అని ఇమ్మానుయేలు రాజుగా మన మధ్యకు వస్తే, ఇదిగో ఇంకా ఈ యెరూషలేము కాదు, మీ కొరకు నూతన యెరూషలేము ఉందంటే ముందు యెరూషలేములో సిలువేసేయండి అన్నారట. ఇదిగో మీకు ఇదంతా కాదు, మీకు ఒక చక్కటి ఒక విధి విధానాలు ఉన్నాయంటే ముందు ఇతను తీసుకెళ్ళిపోండి అన్నారట. నేను మాట చెప్పి త్వరగా ముగిస్తాను. మాదీలు పరిపాలించారు, బాబిలోనియన్స్ పరిపాలించారు, రోమన్స్ పరిపాలించారు. ఈ టైంలో వీళ్ళందరూ చెడిపోయారు, ప్రవక్తలు వచ్చారు, రకరకాలు వచ్చారు. ఇలాంటి టైంలో వాళ్ళు ఎదురు చూశారు. ఆ రాజు వస్తానన్నాడు, రాలేదు. ఆవు సింహము కలిసి మేస్తుందన్నారు. సమాధానకరమైన వాతావరణం అన్నాడు. ఆ మెస్సయ్య ఎప్పుడు వస్తాడు ఎదురు చూసిన ఇశ్రాయేలు వచ్చాక తీరా వీళ్ళు ఏం చేశారు చెప్పండి? చంపేశారు. తీరా వచ్చాక చంపేశారు. ఎదురు చూసి ఈ రాజుని చంపేశారు. అయినా మీరు మరలా గుర్తించండి, వీళ్ళ చంపేసినా కానీ ఆ రాజు తిరిగి లేచి. అందుకే వాళ్ళు వచ్చిన జ్ఞానులు ఏం మాట్లాడతారు చెప్పనా? ఆ జ్ఞానులు ఆయన ఆరాధిస్తూ ఆయన అడిగారు, ఈయన యూదుల రాజే కాదు, ఈయన మాకు కూడా రాజు అంటే ఎలా? ఇదిగో సమాధానంతో ప్రేమతో ఈయన దగ్గర ఎలా ఉంటుందంటే ఒక మంచి బంధం ఉంటుంది. ఈ ఆశీర్వాదం మాకు కావాలని వచ్చి ఏం చేశారు చెప్పండి? సాష్టం. ఇది అండి ఆశీర్వాదం అంటే. ఈయన దగ్గరికి మేము వస్తే ఈ ఆశీర్వాదం మాకు కావాలి. ఈయన పరిపాలన కింద మేము ఉంటాం, ఈయన అనురాగం కింద మేము ఉంటాం. అందుకే మీరు యోహాను సువార్త మీరు చదువుతున్నప్పుడు, లేదా యోహాను యొక్క జీవన విధానం మీరు చదువుతున్నప్పుడు, బాప్టిజం ఇచ్చే యోహాను జీవన విధానం చదువుతున్నప్పుడు వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి మీరు చదివారా? ఇదిగో దేవుని రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు. దేవుని రాజ్యం అంటే ఎలా ఉంటుంది? ప్రేమ ఉంటుంది, సమాధానం ఉంటుంది, అనురాగం ఉంటుంది, పొరుగులను ప్రేమిస్తారు. ఇవన్నీ కనబడతాయి. అందుకే ఆయన కూడా ఏమంటే చెప్పిన, పరలోకమందున్న మా తండ్రి నీ రాజ్యం ఎక్కడెక్కడ లేదో అక్కడక్కడ వచ్చును గాక. అక్కడ ఎలా ఉండాలంటే పరలోకమందు ఏ చిత్తం జరుగుతుందో భూలోకమందు ఏమి జరగాలని ఏదైనా మనం నుంచి కోరుకుంటున్నావో అది జరుగును గాక. దానికి రాజును నేనే, ఈ రాజ్యము వీరే అన్నాడు. ఆయన ఈ రాజ్యంలో ఉన్న ప్రజలు ఏం చేశారు చెప్పండి? ఆయన్ని తరిమేశారు, వద్దన్నారు, పొమ్మన్నారు, ఏడిపించేశారు. కానీ విషయం ఒక మాట నేను చెప్తాను, నిజంగా రాజు కిందకు వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు చెప్పనా? ఆ పౌలు కానీ వీళ్ళందరూ మాట్లాడతారు చూడండి. హరే పౌలు అంటాడు, వీరు నిజంగా రాజు కింద ఉన్నవారైతే అబ్రహాముకి ఇచ్చాడు కదా వాగ్దానం, సంతానం ద్వారా ఆశీర్వదిస్తానని. ఆ సంతానం ఎవరో కాదు క్రీస్తు, ఆయన సంతానం ఎవరో కాదు, ఆయన చిత్తమును జరిగించిన వారి నిజమైన అబ్రహాము పిల్లలు. సరే, ఎంత ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉందో. ఇంకా మీరు చూడండి, పేతురు మాట్లాడతాడు క్రొత్త నిబంధనలో. ఆ ఏదైతే నిర్గమాకాండంలో చదివామో పేతురు క్రొత్త నిబంధనలు అంటాడు, మనం ఎవరో తెలుసా? చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన ఎలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము రాజులైన యాజక అంటే ఇది ప్రచారం చేస్తుంటే బయట వాళ్ళు ఏమనుకోవాలి చెప్పండి? మరి ఇంత బాగా ఎలా ఉండగలుగుతున్నారంటే మళ్ళీ అదే చెప్పాలి. ఏమని? ఇలాగో రాజు ఉంటాడండి, ఆయన దావీదు పట్టణమందు నాడు పుట్టాడండి, నేటి వరకు వాళ్ళని వెళ్తున్నాడండి, ఆయన బట్టే వీళ్ళు అలా ఉంటారండి. అందుకే మీరు చూసారా, నేను ఈ మాట అనొచ్చు లేదో, ఎలాగ చచ్చిపోతాం కనుక 60 ఏళ్ళ తర్వాత అంటున్నాను. ఆ చచ్చేది దేవుని కోసం చచ్చిపోతాం. నేను ఒక మాట అంటున్నాను చూడండి,
మనకి చంద్రబాబు నాయుడు వచ్చినా, జగన్ వచ్చినా, అక్కడ కేసీఆర్ దిగిపోయి రేవంత్ రెడ్డి ఎక్కినా, లోకల్ ఎమ్మెల్యేలు మారినా, ఎవరు మారినా, నీతిగా నిజాయితీగా క్రీస్తుని వెంబడిస్తున్న వారందరూ గుండెల్లో ఉండే ఒకే ఒక్క మాట చెప్పినా, మాకు వీళ్ళు ఎవ్వరూ రాజులు కాదు, మా రాజు క్రీస్తు. అందుకే చూడండి, ఎవడు దిగిపోయి ఎవడికైనా మనకు పెద్ద పెద్ద ఎక్కదు మనకు సబ్జెక్ట్. ఎందుకు? మనకు వాళ్ళ మీద లేదు, ఎవరి మీద అని చెప్పండి. రేవంత్ రెడ్డి వస్తాయండి, కేసీఆర్ పోతాయండి, చంద్రబాబు వస్తాయండి, వైఎస్ఆర్ వస్తాయండి. మాకు అది కాదు, మా రాజు. మాకు ఏం లేకపోయినా పర్లేదు కానీ చెప్పండి, ఆయన లేకుండా క్రిస్టియన్స్కి ఈ వ్యూ ఉంటుంది. మీరు చూడండి, అందుకే మనకు పాలిటిక్స్లో ఎందుకు ఇన్వాల్వ్ అవ్వము, మాకు వీళ్ళ కాదు అని చెప్పండి. ఆయనే మా రాజు, ఆయనే మా రాజు. అందుకే ఆయనతో మేము ఉంటాం, ఆయనతో మేము కనెక్ట్ అవుతాం. మరలా నేను చెప్తాను చివరి ముగించే ముందు, మనం ఏమని క్రిస్మస్లో చెప్పాలి తెలుసా? దేవుని రాజ్య స్థాపన బెత్లెహేములో జరిగిందని చెప్పాలి. నమ్ముకో పెద్దమ్మ, నమ్ముకో కాదు చెప్పండి, నమ్ముకోయే అది కాదు. ఎలాగంటే దేవుడే రాజుగా వచ్చాడు పెద్దమ్మ అని చెప్పాలి. దేవుడే ఏళ్ళడానికి వచ్చాడు తాత, ఇదిగో దేవుడే రాజుగా వచ్చాడు. దేవుడు ఆయనతో సమాధాన పరచుకోవడానికి అబ్రహాము దగ్గర నుంచి మనకు మాట ఇచ్చాడు పెద్దమ్మ, ఇదే జరగబోయేది. ఇదిగో దేవుడే వచ్చి మనతో కలిసి ఉంటానన్నాడు. దేవుడే ఈ ప్రపంచాన్ని మరలా ఏదేను తోటలా మార్చబోతున్నాడు పెద్దమ్మ. ఇందుకు నమ్ముకో అని చెప్పాలి మనం. అది చెప్తావా? ఏం చెప్తావండి? నమ్ముకోయే మరి, నమ్ముకో నమ్ముకో అన్నాడట. నేను అడుగుతున్నాను, అందుకు ఈయన రాజు. ఈయన ఎవరంటే మన క్రైస్తవులైన వారందరికీ దావీదు కుమారుడు, దావీదు సింహాసనం మీద పరిపాలించు చెప్పండి, మన రాజు. ఇది మీకు అర్థమైతే క్యారల్స్ వల్ల ఉపయోగం లేదనుకుంటే ఆపేయండి. ఒకవేళ ఉపయోగం ఉంది, అర్థవంతంగా చేద్దామంటే అందరూ గుంపుగా ఉండండి. ఆ క్రిస్మస్ చేసే టైంలో నిలబడండి, వెలిగించండి, 1 by 1 వెలిగించుకోండి. దానికి ఒక సంకేతం అర్థం చెప్పండి. ఇదిగో నేను వెలిగాను, నిన్ను వెలిగిస్తున్నాను, మిమ్మల్ని అందరినీ వెలిగిస్తున్నానని ఒక మెసేజ్ చెప్పండి. అలా కాకుండా నేను ఒక ఊరు మెసేజ్ చెప్పడానికి వెళ్ళాను, ఇంకా పాస్టర్ గారు వెలిగించకుండానే వెనకాల నుంచి వెలిగించేశారు. పాస్టర్ గారికి డౌట్ వచ్చింది, రే అగ్గిపెట్టి ఎలా వచ్చిందిరా మీకు అని. దాని అర్థం ఏంటి? ఇంకా అగ్గిపెట్టలు వేసి తిరుగుతున్నారు లోపల. అగ్గిపెట్టలు వేసుకుని క్రిస్మస్కి వచ్చేస్తారు చూడండి. మీకు అర్థమైంది లేదు. ఈయన వెలిగించుకుంటే వెనకాల అగ్గిపెట్టలు జేబుల్లోకి ఎలా వచ్చినాయి? మారలేదు ఇంకా. అడుగుతున్నాను, అదే మనకొద్దని అడుగుతున్నాను. చేసేది అర్థవంతంగా చేద్దాం. కేక్ కట్ చేస్తున్నాం, కేక్ సంకేతం ఇద్దాం. రోత జీవితమైన దేవుడు మమ్మల్ని తీయటి పదార్థంగా మార్చేశాడు. ఇదిగో అల్లర్చిలుగా ముఖానికి రాసుకుని ఇవన్నీ కాదు, ఒక డిగ్నిటీ ఉంది. దీనికి సంకేతం అని ఒక మంచి మెసేజ్ చెబుతాం. క్రిస్మస్ ఎందుకు చేస్తున్నారు జేమ్స్ అంటే, ఇన్ని అర్థాలు చక్కగా వివరించడానికి చెప్పండి చేస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చదవండి. మత్తయి సువార్త మొదటి అధ్యాయం ముగించేసుకుందాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21 నుండి 23 వచనాలు. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకి యేసు అని పేరు పెట్టుదురు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభు ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇది అంతయు జరుగును. ఇమ్మానుయేలు అనే పేరునకు భాషాంతరము, ఇక దేవుడు మన చెయ్యి పట్టుకోవడానికి వచ్చేసాడు. ఇక దేవుడు మనతోనే ఉండడానికి వచ్చేసాడు. వచ్చిన ఈ రాజు ఎక్కడున్నాడు? అదిగో ఆ పేద ప్రజలు కూడా ఉండడానికి ఇష్టం లేని ఆ పశువుల పాకలో పుట్టి నిద్రపోతున్నాడు. ఆ పక్కన ఎక్కడో పుట్టాడు, అక్కడ నిద్రపోతున్నాడు. ఆయనలో ఉన్నవారు ఎలా ఉంటారో చెప్పండి. ఇక ముగిస్తాను. బయటోళ్ళు కాదు మనకు రాజులు. ఇక్కడ చెప్పండి, మన రాజు ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు. అందుకే చూడండి, ఫస్ట్ సెంచరీ క్రిస్టియన్ యాటిట్యూడ్ మీరు గమనించండి. వీళ్ళు 3,000 మంది 4,000 మంది ఏకమై చరస్థిరాస్తులు అమ్మి వారంతా ఏకమై పక్కన నీరో చక్రవర్తి వాళ్ళకి రాజుకున్న వీళ్ళ మైండ్ వాడి మీద ఉండదు. ఎవరి మీద ఉంటుంది చెప్పండి? ఆ యేసయ్య మీదే ఉంటుంది వాళ్ళకి.
పక్కన రోమా ప్రభుత్వ చక్రవర్తి ఉన్న వాడి మీద వీళ్ళ మైండ్ ఉండదు. ఎంతమంది చక్రవర్తులు మారిపోయిన వీళ్ళకి నో ప్రాబ్లం. ఎందుకంటే వీళ్ళకి దాని మీద లేదు మైండ్. చరస్థిరాస్తులు అమ్మి అపోస్తులు పాదాలు యొద్ద పెట్టి వారి వారి అక్కర కొలది పంచి ఒకరోజు మన రాజు వస్తాడు, ఇంతకన్నా 100 రెట్లు ఎక్కువ ఇస్తాడు. ఇది మన రాజ్యం. ఒకవేళ ఆ రాజ్యంలో ఉంటే కొత్త బట్టలు నీకు నువ్వే కొనేసుకుని టిప్ టాప్గా తిరిగాక ఈ క్రిస్మస్ పేరులో ప్రేమ అనే ఈ రాజ్యం నీకు అర్థమైతే నీ కలిగిన బట్టలు పక్కోళ్ళకి ఇవ్వు. ఎందుకు ఇస్తున్నారండి అన్నప్పుడు తీసుకున్న వాళ్ళకి అర్థం అవ్వాలి. ఆ యేసుప్రభు అలా చూడండి, అందరిని ప్రేమిస్తాడు, అందుకే వీళ్ళు ఇస్తున్నారని ఒక మెసేజ్ చెప్పు. నువ్వే వండుకుని బడాకన్నా చుట్టం పట్టం పిలుచుకుని కోడి కాళ్ళు, ఆ కాళ్ళు, ఈ కాళ్ళు మొత్తం అవి ఉంటాయి కదా గనసాట్లు, గనలు, ఈ గనలన్నీ పెట్టుకుని నువ్వే ఉడకబెట్టుకుని తినేక చెప్పండి. ఏడాదిలో కనీసం బిర్యానీయా అని కళ్ళు పెద్దవి చేసే పేదోళ్ళు ఉన్నారు. ఈ నెలలో కనీసం అలాంటి వారికి ఇప్పుడు మెతుకులు పెట్టండి. ఎందుకంటే ఆయన రాజ్యంలో పొరుగుల్ని ప్రేమిస్తారు. ఆయన రాజ్యం ఎలా ఉంటుంది? ఈ నెలంతా పేదోళ్ళకి సంబరంలా ఉండాలి. ఆయన పుట్టాడండి మహారాజు, అందరికీ భోజనాలు పెడతారండి. ఆ మహారాజు పుట్టాడండి, మాలాంటి బట్టలు ఇస్తారండి, దుప్పట్లు ఇస్తారండి. ఆ మహారాజు పుట్టడం వలనే మాలాంటి పేదల్ని రోడ్ల మీద దుప్పట్ల గప్పి ప్రేమిస్తారండి అని ఒక ఆన్సర్ మనం ఇవ్వాలి. ఇస్తున్నావా? సింధులు, సంబరాలు, అంబరాలు, డీజేలు, డ్యాన్సులు, చెత్త చెదారం, సీవులేసులు, సిరిగిపోయిన జీన్లు, చెత్త చెదారం అంతా వేసుకుని రాజు పుట్టాడు కాదు, సాతాన్లు పుట్టారు క్రిస్మస్ని చెడగొట్టడానికి. ఇంక అనకూడదు కానీ వీళ్ళందరూ పుట్టి ఇక అర్థం కాకుండా ఈ మరుగైపోయిన జ్ఞానాన్ని ఇంకా మరుగు చేసేస్తారు. అందుకే అండి కనీసం మనమైనా ఈ టౌన్కి కొంతమందినైనా మనం బతుకున్నంతకాలం ఈ జ్ఞానయుక్తంగా నడిపిద్దాం. కొందరినైనా దేవుని జ్ఞానం చేత భక్తిని పెంచుతాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ దయలో మీ కృపలో తండ్రి మాతో మాట్లాడారు. ఎంత పెద్ద ఆలోచన మీకు వెనక ఉంది తండ్రి, ఇది ఒక్కరికి అర్థం కావట్లేదు దేవా. రాజుగా మాతో ఉండడానికే తండ్రి, ఇమాన్యులుగా మాతో ఉండడానికే మీ సన్నిధి, మీ మహిమ, మీ జ్ఞానము తండ్రి, మీ కుమారుడిని తండ్రి మా వద్దకు పంపారు మాతో ఉండడానికి. ఆయనను తండ్రి ఆయన అర్థం చేసుకోలేకపోయాం, ఆయన చంపేశాం. ఆయనను తిరిగి లేచాడు, మమ్మల్ని ప్రేమించారు. మీరు మమ్మల్ని దూరం పెట్టారన్న మాటే కానీ మీరు మమ్మల్ని విడవలేదు, ఎడబాయలేదు తండ్రి. తండ్రి మీరు మమ్మల్ని ప్రతిసారి గుర్తెరుగుతున్నారు కానీ మేము ఎరగలేకపోతున్నాం. గాడిదకున్న బుద్ధు, ఎద్దుకున్న తండ్రి ఇంకిత జ్ఞానం మాకు లేదు దేవా. అయినను తండ్రి అవైనా వారి యజమానులు ఎరుగుతున్నాయి కానీ నీ ప్రజలైన ఇశ్రాయేలీలు పిలువబడిన మేమును తండ్రి మిమ్మల్ని ఎరగలేకపోతున్నాం. తండ్రి అన్యజనులకి మేము ఏం చూపిస్తున్నాం తండ్రి? అల్లరు చూపిస్తున్నాం. అన్యజనులకి మేము ఏం చూపిస్తున్నాం తండ్రి? గెంతులు చూపిస్తున్నాం. అన్యజనులకి మేము ఏం చూపించాలి తండ్రి? ఎవరండి ఎంత బాగా ఉన్నారని అడిగినప్పుడు వీళ్ళు ఈ దేవుడిని బట్టే ఉంటున్నారు, వీళ్ళ రాజు గొప్పోడని మేము చెప్పినప్పుడు నిజమైన క్రిస్మస్ ఆరాధకులు తండ్రి. ఆ సమాధానము, ఆ ప్రేమ, ఆ నెమ్మది పొరుగులకు పంచివ్వడం తండ్రి, అనేకులను ఆదరించడం ఇది మాకు నేర్పిస్తారని కోరుతూ ఈ మాటలు తండ్రి మరింత తండ్రి లోతుగా తండ్రి వారి హృదయాల్లోకి తీసుకుని కొందరైనా తండ్రి మారతారని అర్థిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.